ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక టెట్ పరీక్షకు ఒక పేపర్కు 203 పేపర్లకు 400గా ఉండేదని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక పేపర్కు 1000 రూపాయలకు 2 అంతకంటే ఎక్కువ పేపర్లు రాస్తే 2000 రూపాయలుగా నిర్ణయించడం నిరుద్యోగుల పట్ల దారుణమైన నిర్ణయమని వేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులతో వల్ల పేద మధ్యతరగతి అభ్యర్థుల మీద చాలా భారం పడుతుందని, అభ్యర్థులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. ఈ హామీ మేరకు అభ్యర్థుల వద్ద రూపాయి కూడా వసూలు చేయవద్దని బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు 11 మాత్రమే నిర్ణయించారని, జిల్లాకు 1 చొప్పున 33 కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్పీ మానాల అరుణ్, పట్టణ ఇన్ఛార్జ్ ఎస్కే బాబా, మెట్టెల సాయి దీపక్, వలబోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్లో కూడా అన్ని రకాలుగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి వెసులుబాటు కల్పించకుండా అణగారిన వర్గాలకు అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ ఎంతో కొంత వెసులుబాటు కల్పించవలసిందిగా బీఆర్ఎస్ విద్యార్థి భాగం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. The online exams will be given the notifications of our online exam. But in TRS party, one exam should be have 400 rupees. But now the online exam fees will be conducted 2000. What the reason why you are considered more of the money? What happened? What the government are doing?